హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 71. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే మార్నింగ్ ఫస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం అయితే బీట్రూట్, లెమన్, జింజరు, సోంపు, కొన్ని సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నా. ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే 11 o'clock కల్లా కూడా బాగా సోక్ అయ్యి వాటర్ రెడీ అవుతాయి. నేను 11 to 12:30 మధ్యలో ఈ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే కొన్ని సోక్ చేసిన నట్స్ సీడ్స్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే ఒక యాపిల్ తీసుకున్నాను. ఫుల్ యాపిల్ అయితే తీసుకున్నాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం స్పెషల్గా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నట్స్ సీడ్స్ ఇంకా యాపిల్ అయితే తీసుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పాలక్ మష్రూమ్ ర్యాప్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో రెసిపీ చూపిస్తాను. దానికోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేయకూడదు డైట్లో ఉన్నప్పుడు. విడిగా అయినా ఆయిల్ హెల్త్కి అంత మంచిది కాదు, తగ్గించి తీసుకుంటే బెస్ట్. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసుకుని కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న మష్రూమ్స్ 120 grams మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది ఓన్లీ 1 personకే చేస్తున్నాను. 120 grams వరకు తీసుకున్నాను మష్రూమ్స్ అయితేను. ఈ మష్రూమ్స్ యాడ్ చేసినాక రెండు కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక కట్ట పాలకూర వరకు తీసుకున్నాను. అంటే ఇందులోకి మనము పాలకూర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ అది ఫ్రై అయ్యేసరికి కొంచెమే అవుతుంది. అందుకని చెప్పేసి పాలకూర ఒక పెద్ద కట్ట వరకే యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పాలకూర వేసినప్పుడు సాల్ట్ ఆటోమేటిక్గా మనం తగ్గించి వేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్టీనెస్ ఉంటుంది, అందుకని మనం ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ అంటే టేస్ట్ సరిపడినంత. ఇంకా మనం దీనిలో ఏమీ స్పైసెస్ యాడ్ చేయము, ఓన్లీ సాల్ట్, పెప్పర్ పౌడర్ అంతే. ఈ రెండు యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో మష్రూమ్స్లో రెండిట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే పాలకూర ఇంకా మష్రూమ్స్ రెండు కూడా కుక్ అయిపోతాయి. ఇదంతా మొత్తం అంతా కుక్ చేసుకున్న తర్వాత అంటే దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మొత్తం అంతా కూడా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 2 eggs వరకు, నేను 2 eggs తీసుకున్నాను, ఫుల్ ఎగ్స్. ఆ 2 eggs బీట్ చేసుకున్న ఎగ్స్ ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే చేసుకున్న ఒక మల్టీగ్రెయిన్ చపాతీ అయితే దీని మీద పెట్టేసుకుని కొంచెం నొక్కుకోవాలి, సెట్ అయిపోతుంది. నార్మల్ చపాతీ అయినా పెట్టుకోవచ్చు, నేనైతే మల్టీగ్రెయిన్ చపాతీ అయితే తీసుకున్నాను. ఇంకా లైట్గా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. ప్లస్ ఇది తింటే ర్యాప్ తింటే మనకు స్టమక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇంకా సెకండ్ సైడ్ కూడా ఒక 2 minutes కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పాలక్ మష్రూమ్ ర్యాప్ తీసుకున్నాను. అందులోకి అయితే క్యారెట్ కీర సాలాడ్ కూడా తీసుకున్నాను. ఇది నాకైతే చాలా హెవీ అయిపోయింది. సాలాడ్ ప్లస్ ర్యాప్ రెండు అయ్యేసరికి నేను లాస్ట్లో కొంచెం ఇంకా వదిలేసాను కూడా హెవీ అయ్యేసరికి. ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో స్టీమ్ చేసిన స్వీట్ పొటాటో తీసుకున్నాను. స్వీట్ పొటాటోని చాలామంది వాటర్లో వేసి బాయిల్ చేస్తారు, అలా చేయకూడదు. మ్యాక్సిమం స్టీమ్ చేసుకుని తీసుకోవాలి స్వీట్ పొటాటో ఎప్పుడు కూడాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.